సాల్ట్ బిస్కెట్, మస్కాచెస్కా, క్రాకర్. ఈ బిస్కెట్స్ గురించి తెలియని వాళ్ళు, వీటిని ఇష్టపడని వారంటూ ఉండరు. మనం ఇంత ఇష్టంగా తిని ఈ క్రాకర్స్ బిస్కెట్స్ గురించిన నిజాలు తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ బిస్కెట్స్ మధ్యలో హోల్స్ ని అందరూ గమనించే ఉంటారు. అయితే మీకు తెలుసా, ఆ హోల్స్ లేకుండా ఇలాంటి బిస్కెట్స్ చేయడం సాధ్యం కాదని. ఈ హోల్స్ ని డాకర్ హోల్స్ అంటారు. ఇలాంటి బిస్కెట్స్ తయారు చేయాలి అనుకున్న మొదట్లో వీటిలో యూజ్ చేసే లో సోడియం మరియు హోల్ గ్రెయిన్స్ వల్ల లోపల గాలి అలాగే ఉండిపోయి ఎయిర్ బబుల్స్ ఏర్పడి ఇవి సరిగ్గా తయారయ్యేవి కాదు. ఈ ఎయిర్ బబుల్స్ ని తగ్గించడానికి అలా వీటి మధ్యలో హోల్స్ చేస్తారు. మనందరికీ చాక్లెట్స్ తింటే పళ్ళు పుచ్చిపోతాయని తెలుసు, కానీ ఇలాంటి బిస్కెట్స్ ఎక్కువగా తినడం వలన కూడా ఇంకా త్వరగా పళ్ళు పుచ్చిపోతాయి. ఎందుకంటే మన పళ్ళకి చాక్లెట్ కంటే పెద్ద శత్రువు యాసిడ్ అండ్ బ్యాక్టీరియా. వీటిని తిన్నప్పుడు అలానే పళ్ళకి అతుక్కుని ఉంటాయి కదా, ఇలా అతుక్కుపోయిన బిస్కెట్స్ అలానే ఉంటే వాటిలో బ్యాక్టీరియా త్వరగా ఫామ్ అయ్యి యాసిడ్ ని ప్రొడ్యూస్ చేసి మన పళ్ళు పుచ్చిపోయేలా చేస్తాయి. ఈ క్రాకర్స్ బిస్కెట్స్ అనేటివి ఇప్పుడు మోడర్న్ డేస్ లో ఉన్న మిగతా కుకీస్ లా కనిపెట్టినవి కాదు. ఈ క్రాకర్స్ అనేవి పురాతన ఈజిప్షియన్లు అండ్ రోమన్లు కూడా ఎక్కువగా తినేవారు. అన్నిటికంటే ఏన్షియన్ పురాతనమైన బిస్కెట్ లేదా కుకీస్ కూడా ఈ క్రాకర్ బిస్కెట్సే. మీలో ఎంతమందికి ఈ బిస్కెట్స్ ఇష్టమో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ లో ఈ బిస్కెట్స్ ని ఇష్టంగా తినే వారికి ఈ వీడియోని షేర్ చేయండి.